మలేషియాలో ఫేమస్ ఫుడ్ అసం పెదాస్. ఈ మలేషియా ఫేమస్ నాసి లీమాక్లో ఇదేంటబ్బా అచ్చం రియల్ ట్రాన్స్ఫార్మర్ లాగే ఉంది. దిస్ ఇస్ చైనీస్ ఫుడ్. Chinese food. Macam nasi campur lah. మషామ్ నాసి చంపోలా. ఇన్ మలేషియా వాట్ ఈస్ ద ఫేమస్ ఫుడ్? ఇది మ్యాక్ అనుకున్నానండి, ఇదంతా కూడా బీఫ్ అంట. దీని పేరు మీట్ బాయిల్ అంట. ఇంత శుభ్రంగా ఉందో అండి. బీఫ్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో జనాలంతా వస్తూ ఉంటారండి ఇక్కడికి. చూసారు కదండి, మొత్తం ఇది మలేషియన్ ఫుడ్. ఆగిపోక ముందుకు సాగిపో. మలేషియాలోని మలాకాలో ఇది నా రెండో రోజు అండి. ఈరోజు వచ్చేసి ఇక్కడ నైట్ లైఫ్ని అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చూపించబోతున్నాను. నేనున్నది వచ్చేసి రివర్ సైడ్ రోడ్ అంటారు ఈ మలాకాలో. ఈ రివరు దీంట్లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి సముద్రానికి కనెక్టింగ్ ఉంటుందండి మొత్తం కూడా. మీరు చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం పబ్బులు అవన్నీ ఉన్నాయి కదా. ఈ రివర్ సైడ్ రోడ్ స్పెషాలిటీనే అది. నైట్ లైఫ్ మొత్తం సగం ఇక్కడే ఉంటుంది. ఎవరైనా కానీ మంచి మసాజులు కానివ్వండి, డ్రింక్స్ తాగాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం రేట్లు ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రివర్ రోడ్ మేము గుండా చైనా టౌన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకునే బిల్డింగ్లు అవన్నీ కూడా 300 సంవత్సరాల నాటి అండి. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఈ సంపద అంటే దీన్ని హెరిటేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ హెరిటేజ్ మొత్తాన్ని కూడా పాడవకుండా కాపాడుతుంది. ఇదే ఫ్లేవర్ మనం తాంజానియాలోని జంజీబర్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టోన్ టౌన్ అని ఉంటుందండి. అక్కడ కూడా ఇలాగే ఉంటాయి బిల్డింగ్స్ మొత్తం కూడా. చూసుకోండి, మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్. ఇక్కడ రామ్ కెఫే అంట, శ్రీరాముడి పేరు పెట్టి ఒక చిన్న బార్ షాప్ రన్ చేస్తున్నారండి. అది చూస్తుంటే ఏదో చెప్పాలనిపిస్తుంది నాకు. నేను కంబోడియాలో హనుమాన్ బీర్ అని ఒకటి తాగానండి. అది తాగి నేను ఏం చేశానంటే ఆ బీర్ టిన్ను నలిపేసి డస్ట్బిన్లో పడేసాను అనమాట. దానికి గాను నన్ను ఎంతోమంది పేపచ్చంగా తిట్టారు. అంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే నేను ఒక్కడనే కాదు, అక్కడ చాలామంది తాగి పడేయడం జరుగుతూ ఉంటుంది. అది చివరికి క్రషింగ్లోకే వెళ్ళాలి. ఆ బీర్ టిన్ ఏదైతే ఉంటుందో చాలామంది ఏంటంటే అక్కడ కంబోడియా మీద కోపం కూడా పడ్డారు మన భారతీయులు వాళ్ళంతా. ఎందుకంటే దేవుడి పేరు బీరుకు పడ్డం ఏంటనేది. ఫస్ట్ అండి, మనం ఎదుగుతున్నాం కానీ మన బ్రెయిన్లు మాత్రం ఎదగట్లేదండి, నాతో కూడా. ఎందుకంటే తెలుసుకోవాలి సొసైటీలో జరిగేది ఏది చెడు ఏది మంచి అని చెప్పి. దాన్ని ఏంటంటే ప్రతిదీ భూతార్థంలో పెట్టి చూస్తాం. కొన్ని పాయింట్లు చెప్తాం మీకు. ఇప్పుడు రామ్ అని ఉంది అక్కడ, కేఫ్ బార్ రన్ చేస్తున్నాడు. అలాగే మన ఇండియాలో చూసుకుంటే చాలా వైన్ షాపులు ఉంటాయి. దుర్గా వైన్స్, మహాలక్ష్మి, కనకదుర్గా వైన్స్, దేవుడి పేర్లే పెట్టి రన్ చేస్తున్నారు కదా. అలాగే మరి ఇంకా సరే, నేను ఆ హనుమాన్ అనేది టిన్ను డస్ట్బిన్లో పడేసాను అంటున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. లక్ష్మీ అవుట్లు అని చెప్పి లక్ష్మీదేవి బొమ్మేసి అంటేస్తారు, డామ్ అని పేలిద్ది. మరి దాన్నే ఉంటారండి, తప్పు. మళ్ళీ నటరాజ్ పెన్సిలు, నటరాజ్ పేరు పెట్టి చెక్కేస్తున్నారు, దాన్నే ఉంటారండి. సో ఖండిస్తే మనం అంతా ఖండియాలండి, అంతేగాని ఒకదాన్నే పట్టుకుని ఎలాడకూడదు. కాబట్టి ఏంటంటే సొసైటీలో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం పట్టించుకోకూడదండి. సరే, ఇంకా మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. బోర్డు భలే ఉంది, చెప్పాలనిపించింది చెప్పేశాను. అసలు ఏంటండి, ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. అన్న నమస్తే అన్న. పేరేం పేరన్నా? నిఖిల్. ఇక్కడ వర్క్ చేస్తారా మీరు? మనం ఇక్కడ వర్క్ చేస్తాం. ఏం చేస్తారన్నా? రెస్టారెంట్లో జాబ్ చేస్తుంటాం. నైస్ అన్న, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫస్ట్ చూసిన తెలుగువారు మీరే. ఈ అన్నయ్య గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారంట అండి. ఇంతకుముందు బెంగళూరులో వర్క్ చేసేవాళ్ళంట రెస్టారెంట్లో. ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్దాం, మంచిగా చేసుకుందాం అని చెప్పి వాళ్ళకి తెలిసిన ఏజెంట్ ద్వారా అయితే ఇక్కడికి వచ్చారంట. అక్కడ చెప్పిన పని ఒకటి, తీరా ఇక్కడికి వస్తే రెస్టారెంట్లో చేపిస్తున్న పని ఒకటి అంట. ఇతనికి ఇక్కడికి రాగానే అతని పాస్పోర్ట్ అయితే తీసుకున్నారంట. అతనికి జీతం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక 30,000 రూపాయలు అయితే ఇస్తున్నారంటండి. ఇంకా అతనైతే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతని పాస్పోర్ట్ అతనికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు ఏమైనా అన్నా పడాలంట, అలాగే ఉండాలంట. నాకైతే చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేయలేని పరిస్థితి. మీరు ఒకవేళ మలేషియా వద్దాము అనుకుంటే కనుక
ఒకవేళ ఆలోచించుకొని రండి. ఈ అన్న ఒక్కడే కాదంట, ఇలా చాలా మంది ఉన్నారంట. ఇంకో అన్న దగ్గర కూడా తీసుకెళ్ళాడు తెలుగు అతనే. తెలుగు వాళ్ళకి సపోర్ట్ అన్నట్టుగా ఉంటున్నారండి. ఆయన ఏంటంటే మరీ దారుణం అండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆయన పేరు భరత్. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడంట ఇండియా వెళ్ళడానికి ఒప్పుకోలేదంట అండి. అతను అక్కడే ఉంచారంట. ఎందుకంటే వస్తే పాస్పోర్ట్ తీసుకుంటారు, 3 సంవత్సరాల వరకు వెళ్ళడానికి లేదు. నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డారంట భరత్ అనే అతను. నాకైతే నిజంగా ఏంటండి బాబు, మన దేశంలో కలోగంజో చేసుకొని బతకొచ్చు, పాపం ఇలా ఇంతమంది భారతీయులు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారా అని చెప్పి చాలా బాధ వేసింది నాకు. కానీ వాళ్ళు ఇంకా తప్పదు అని చెప్పి ఇంక అక్కడే ఉంటున్నారు. ఇప్పుడైతే ఈ అన్న అయితే మేము పడే ఆవేదనని మీ వీడియో ద్వారా అందరికీ తెలియజేయండి అన్న అని చెప్పారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నానండి. నిజంగా ఒక అసమర్థుడిగా భావిస్తున్నాను. మీ అందరికీ చెప్పడం తప్పితే నేను ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ఈ అన్న అయితే ఈరోజే మన లాస్ట్ రోజు ఇక్కడ ఈ ఊర్లో మనతో పాటు ట్రావెల్ చేస్తా అన్నారు. హ్యాపీ. ఇంకా మన వీడియోని కొనసాగిద్దాం ముందుకి. ఇట్లా షాప్స్ అయితే ఒకటి ఉంటాయి. మలేషియాలో చాలా ఫేమస్ అయింది చెండోల్ అనమాట. ఈ చెండోలు సింగపూర్లో తిన్నా కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఒరిజినల్ చెండోల్ అంట. ఇది వచ్చేసి 4 రింగిట్లు అండి. ఇట్లా నీట్గా మనకి ప్యాక్ అయితే చేస్తారు. ఓన్రా ఓకే, థ్యాంక్ యూ. కొంచెం నేను సింగపూర్లో తిన్న మాదిరిగానే ఉంది టేస్ట్. యా నైస్. Okay, you can use the spoon as well. This is actually eating with spoon. Yeah, actually we do this. But why you giving straw? Okay, straw you can walk away and you can drink. Okay. But this is the main, right? The main things inside here, the children come, I'll show you. Sugarcane. Oh. Okay, red beans and the green jelly. It's not a color, add in color. We use the original. The green color come from the pandan leaf. So this is good for health. Yes. ఆయన ఏం చెప్తున్నారంటే మనకి ఈ చెండోలు అంట వీళ్ళ తాతల ఐస్ కదా, వీళ్ళ తాతల కాలం నుంచి వస్తుందంటండి. ఇది 1950లో ప్రారంభించిన దుకాణం అంట. ఇది వచ్చేసి ఒరిజినల్ చెండోలు వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ రెడ్ బీన్స్, ఈ గ్రీన్ కలరు, ఇది మొత్తం కూడా కోకోనట్ మిల్క్ అంట. దీంట్లో ఇది మొత్తం కూడా సహజ సిద్ధంగానే, ఐస్ ఎక్కువ పడడం వల్ల నోరు సహజ సిద్ధంగానే తయారు చేస్తారంట మొత్తం న్యాచురల్గా. ఒకసారి ఇటు వస్తే మనం లోపల ఈ విధంగా ఉందండి మొత్తం కూడా ఈ చెండోలు తయారు చేసే మిషన్స్. ఒకప్పుడు 1950లో వీళ్ళ తాతగారి కాలంలో ఈ విధంగా ఉండేదంట. ఇది ఈ విధంగా ఉండేదంట. ఇది షాప్ అప్పట్లో కొంచెం కలరైజ్ చేయించేసి ఇట్లా పెట్టారు. దిస్ ఈజ్ విచ్ ఇయర్? 2000. దిస్ ఈజ్ 2000. ఇది 2000 సంవత్సరంలో అంట. వాళ్ళ నాన్నగారు అప్పట్లో అంటండి ఇక్కడ చూసుకుంటే ఒక రోజుకి 20 రింగెట్సే సేల్ చేసేవాళ్ళు అంటండి ఒక రోజు మొత్తానికి. ఇప్పుడు నేను తాగేది ఇది 4 రింగెట్స్. డైలీ హౌ మచ్ యూ సేల్ నౌ? Now is 100. ఓ 400. ఇప్పుడు 400 రింగెట్స్కి అయితే సేల్ చేస్తున్నానంట. For the start 5 cents. 5 cents one. 6 సెంట్లు. ఒక రింగెట్ వచ్చేసి ఈక్వల్ టు 20 రూపాయలు ఇండియన్ రూపీస్లో. యా టేస్ట్ నైస్. యువర్ ఫ్రమ్? You're from Malaysia? Yeah, Malaysia. But you same look like India. My mother from grandfather from there. Oh, father, you and people mother, settle all, here. yeah, Nice. Now we are 3rd generation now. Oh. You have water? Water? Yes. Give me. ఈ మలేషియా రింగెట్స్ నోట్లు వచ్చేసి చాలా క్వాలిటీ ఉంటాయండి. ఒక్క రింగెట్ 20 రూపాయలు అనమాట. మనం ఏం చేసినా కొత్తగా చేయాలి. ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అండి నోట్లు. మీకు చెప్పడం కన్నా చూద్దామని చెప్పి చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. ఇంకా చెప్పా కదా చైనా టౌన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏంటంటే ఫుడ్ మొత్తం ఇక్కడ ఫేమస్ ఫుడ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను వెళ్ళేదారిలో. మలేషియాలో ఫేమస్ స్వీటు డిజర్ట్ అనుకోవచ్చు దీన్ని. ఇంకా ఇది తినొచ్చు, తాగొచ్చు. స్పూను అది ఇచ్చారుగా. వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తాగిన చెండోలు ఉంది కదా, వాళ్ళే నేను వీడియో తీసుకుంటే యూట్యూబర్ అని చెప్పి వెనక్కి పిలిచారండి. ఇక్కడ ఇంకో జ్యూస్ ఉందంట పుచ్చకాయ, ఇది మలేషియా ఫేమస్ అంట. అది కూడా చూపిస్తాను. ఈ పుచ్చకాయలు ఉన్నాయి కదా, ఈ పుచ్చకాయ అంట మామూలుగా మనం కోసుకొని తింటాం కదా, వీళ్ళు ఏంటంటే ఇది మొత్తం కూడా మనకి ఒక చిన్న బొక్క పెట్టి జ్యూస్లా చేసిస్తారంట. మలేషియాలో ఏంటంటే ఇది ఫేమస్ అంట బాగా. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళే పిలిచారు కాబట్టి ఉచితంగా అయితే ఇస్తున్నారండి, డబ్బులు ఏం తీసుకోవట్లా. మీకు చూపించినట్టు ఉంటుంది. ఇది హౌ మచ్ ద ప్రైస్? 15. You want a size? Small, medium, big. Small one 15? Big one 16. Big one 16. One ringgit difference. ఓకే. చిన్నదైతే 15 రింగిట్లు అంటే 300. పెద్ద అయితే 320 రూపాయలు.
మామూలుగా ఎగరేయట్లేదుగా బాబాయ్. Watermelon ice cream. In one. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? ఓహో వీళ్ళ దగ్గర మిక్సీది ఉందండి. ఓకే ఓకే, అది మొత్తం ఇంకా పెట్టేసి చేస్తున్నారన్నమాట. ఓకే, ప్లేట్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఫ్రీ ఫ్రీ. థ్యాంక్ యూ. Okay, welcome. ఇన్సైడ్ నో షుగర్, No sugar, original. ఒరిజినల్. Original watermelon juice. టేస్ట్ వెరీ 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 గుడ్. Okay, thank you. బహుత్ బహుత్ అచ్చా హై. अच्छा है. వాస్తవానికి ఏమైందంటే అండి, దీంట్లో చక్కెర ఏదైతే ఉంటుందో చక్కెర స్థాయి అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. మనం ఏదైనా కానీ నిజాయితీగానే ఒప్పుకోవాలి. కానీ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. పుచ్చకాయ ఒంటికి చాలా మంచిది. ఇందాక అది తాగాను, మళ్ళీ ఇది తాగితే ఇంకేం కవర్ చేస్తాం ఫుడ్లు. ఓకే, నైస్. Thank you. వాట్ ఈజ్ యువర్ షాప్ నేమ్? Cendol Jam Basau. చండోల్ జామ్ బసామ్. Basau. ఇవి కనపడే వాహనాలు ఏమంటారు? భలే వింత వింతంగా ఉన్నాయి. హాయ్ సార్, హలో. వాట్ ఈస్ ద వాహనం, సారీ వాట్ ఈస్ ద వెహికల్ నేమ్? ఓ దిస్ గై స్లీపింగ్. ఎత్తిగా వేసినట్టున్నాడు బాబాయ్. హలో, వాట్ ఈస్ ద వెహికల్ నేమ్? Trishaw. ట్రైషా. హౌ మచ్ ప్రైస్? 25 ringgit for the small tour. స్మాల్ టూర్. స్మాల్ టూర్ మీనింగ్? Small tour, we start from here, we follow this way, we go inside, we pass the train, and then we go to the Port Famosa. We U-turn and coming back here. హౌ మచ్ టైం? Maybe around 10 minutes, go and back. 10 minutes. 10 నిమిషాల్లో స్మాల్ టూర్ అంటండి. 25 రింగెట్లు అంట. దీంట్లో తిప్పుతారు. ఆల్సో సాంగ్స్ ప్లేయింగ్ రైట్? Yeah. కెన్ యూ ప్లే వన్ సాంగ్? తెలుగు సాంగ్. Telugu song. యా. నో ఐ టైప్. ఇంక్రీజ్. I cannot open too high because this is a ఓ, mosque. Sorry. విన్నారు కదండి, మనకిష్టం వచ్చిన పాట పెట్టి మొత్తం తిప్పి చూపిస్తారంట. ఈ విధంగా ఉంటుంది ఇది. అచ్చం రియల్ ట్రాన్స్ఫారం లాగే ఉంది. ఇదిగోండి, ఈ డిబ్బీలో ఫస్ట్ డబ్బులు వేసేసి మన వీడియో అంతసేపు తీసుకునే ఇబ్బంది ఉండదు. ఎవరు మనోభావాలు దెబ్బతేనో. భలే ఉందే. హాయ్. దిస్ ఈజ్ ఓన్లీ కార్టూన్. వై యువర్ సో హైట్? నైస్. ఏముంది ఇక్కడ? నో జంప్? నో కాంట్? ఓన్లీ లైక్. ఓకే. యా, ఓకే, బాయ్. ఇది హార్డ్ రాక్ కేఫ్ అండి, ఒక పబ్బు మాదిరి అనమాట. అబ్బా, మొత్తం చైనా థీమ్ అండి. ఇంకా ఇక్కడ ఈ చివరి నుంచి మనకి చూపిస్తా. అర్రే, ఇది భలే ఉందండి. మనకి ఇష్టం వచ్చింది, మనకి ఫేవరెట్ కార్టూన్ ఎవరైతే ఉంటారో ఇంక దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఇది చైనా టౌను స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఈ చివరి నుంచి దాదాపుగా కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇట్లా రకరకాల ఐటమ్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి, హలో, దిస్ ఈజ్ క్లాక్ రైట్? యాంటీ క్లాక్. ఎంత ఇది ఒకటి రేటు? ఇది బిగ్ క్లాక్ వచ్చేసి 1.18 అంట అండి. 3 తీసుకుంటే 50 రింగిట్లు. అంటే 3 తీసుకుంటే కొంచెం చౌక వస్తుంది. బాగుంది చూస్తానికి. ఇది ప్రెస్ చేస్తే వచ్చింది అనుకుంటా. హౌ టు ఓపెన్? ఓ, నైస్. ఇదిగోండి, ఇలా ఉందండి. ఈజ్ నాట్ ఓపెనింగ్. యా, ఓపెన్ అయింది. బాగుంది. మనకేంటంటే ఈ చైనా టౌన్లో వింత ఐటమ్స్ అన్నీ కనపడతా ఉంటాయి అన్నమాట. కెన్ యూ క్లోజ్?
అలాగే ఇది చిన్నదనమాట, బాగున్నాయండి. ఈ చిన్నదైతే రేటు తక్కువ, ఒకటైతే 15 రింగెట్లు, 3 అయితే కనుక 40. ఒక రింగెట్ వచ్చేసి 20 రూపాయలు అండి. ఇంక దాన్ని బట్టి లెక్కేసుకోవడం. థ్యాంక్ యూ. అదిగోండి మలేషియాలో అమ్మాయిలు ఈ విధంగా ఉంటారండి. నైస్. ఇవన్నీ కూడా చైనా స్ట్రీట్ ఫుడ్లు అండి. మనం ఏంటంటే మలేషియాలో ఉన్నాం కాబట్టి మలేషియన్ ఫుడ్ చూడాలి, చైనా ఫుడ్ కాదు. ఇవి మనం చైనా వెళ్ళినప్పుడు కవర్ చేసుకుందాం. ఏంటిది ఇది? దిస్ ఈజ్ స్వీట్ పొటాటో రైట్? హౌ మచ్? 103 ringgit. ఓ 1 పీస్ 3 రింగెట్. No, 100 grams. ఓ 100 గ్రామ్స్ 3 రింగెట్స్. ఓకే ఓకే, 100 గ్రాములు 3 రింగెట్లు అంటే 60 రూపాయలు 100 గ్రాములు. చిలకడ దుంపలు కూడా ఇట్లా పెట్టి అమ్ముతున్నారండి. అబ్బా, హాట్, వెరీ హాట్. ఓ వాట్ ఈస్ దిస్? దిస్ బీఫ్ క్రిక్. ఓ నేరేడికాయ రైట్? ఓకే ఓకే. వీటిలన్నిటిని సాసేజెస్ అంటారండి. ఈ చైనా వాళ్ళు ఎక్కువగా తింటారు ఈ సాసేజెస్. దిస్ ఈజ్ చికెన్ రైట్? This one pork. దిస్ వన్ పోర్క్. అంటే పంది మాంసము పిండి రెండు మిక్స్ చేసేసి నూనెలోనా? దిస్ ఈజ్ ఆయిల్ ఫ్రై? Yeah. ఆయిల్ ఫ్రై నూనెలో వేపితే ఇట్లా వస్తుందండి సాసేజ్ షేప్లో. దాన్ని ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆ గ్రిల్ పైన మళ్ళీ కాల్చి అమ్ముతారు. అలాగే మనకి పంది, దిస్ ఈజ్ సాటే చికెన్. ఓ ఇక్కడ రాసి ఉన్నాయా మొత్తం? ఇది పందే. ఎక్కడ చికెన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ థాయ్ స్టైల్ చికెన్. ఇది వచ్చేసి చికెన్ అంటే అండి, చికెన్ సాసేజ్ అంటారు దీన్ని. ఈ చైనా వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఇంక ఇలా తింటూ ఉంటారు. ఒక పీసు హౌ మచ్? 3 రింగెట్ రైట్? 10. ఓ 3 for 10 for 1? 3 piece, 10 ringgit. ఓకే ఫర్ 1? 4 ringgit. ఓకే, ఒకటైతే 4 రింగెట్లు, 3 తీసుకుంటే డిస్కౌంట్లో ఇస్తున్నారు పర్లా. ఇంక ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? ఆక్టోపస్. ఓ ఆక్టోపస్ కూడా అమ్ముతున్నారు చైనా. నో దిస్ వన్ ఈజ్ అ చైనీస్ ఫుడ్. ఓకే, చైనా ఫుడ్ అంటే ఇది. ఇంకా ఇవి వచ్చేసి కోడిగుడ్లు అండి. కోడిగుడ్లో చిన్న చిన్న పంది ముక్కలు ఇవి పెట్టేసి ఇట్లా ఇవి కూడా గిల్స్లా చేసిస్తారు. చైనాలో ఇట్లాంటి ఫుడ్లు అయితే తింటారు ఇక్కడ. మనం ఉన్నది మలాకా స్ట్రీట్లోని జాంకర్ స్ట్రీట్ అంటండి. ఈ జాంకర్ స్ట్రీట్లోనే చైనా టౌన్ అయితే ఉంటుందంట మొత్తం కూడా. ఈ జాంకర్ స్ట్రీటే సిటీకి హార్ట్, ఇంకా మొత్తం ఇంకా సిటీ సెంటర్కి అని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనాలంతా వస్తూ ఉంటారండి ఇక్కడికి. ఏంటబ్బా? దిస్ ఈజ్ పర్ఫ్యూమ్ రైట్? ఓకే ఓకే, టెస్టర్లో ఉన్నాయి, ఒకసారి ట్రై చేద్దాం. ఈ ప్లేస్ టూరిస్టర్లు ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వీడియోలకి అయితే మంచి కోఆపరేట్ చేస్తారు. హౌ మచ్ పర్ఫ్యూమ్? 39 for 1, 50 for. దిస్ ఈజ్ టెస్టర్? Yeah, that's the 29. 39 for 1, 50 for. ఓకే, ఒకటి కొంటే 29 రింగెట్లు, 2 కొంటే 50 రింగెట్లే. ఆహా, ఇది వచ్చేసి 5 నుంచి 6 గంటలు ఉంటుందంటండి స్మెల్. దీని స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళే తయారు చేసి అమ్ముతారంట. సో థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ తీసుకుంటే తక్కువ రేటుకి వస్తాయి అనమాట. ఓకే బాయ్. ఇటు సైడ్ ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్లు ఎక్కువ తింటారండి. ఎంత? ఒక కప్పు వచ్చేసి 6 రింగెట్లు అంట. ఈ చైనా టౌన్లో అండి. ఇంకా చూసుకోండి, ఇంక వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇంక అన్నీ కూడా ఈ బొమ్మలు, ఆ ఫుడ్లు అవన్నీ చూసాం కదా. ఈ ఫుడ్ మన ముఖ్య ఉద్దేశం ఫుడ్, మలేషియా ఫుడ్ చూపించాలి. ఇక్కడ మన పానీపూరి ఉంది. భయ్యా आप इंडिया? कहाँ इंडिया में? తమిళ్. ఓ యూ బార్న్ ఇన్ మలేషియా. ఓ నైస్ నైస్. చెప్పే చాలా మంది ఏంటంటే ఇక్కడే పుట్టి పెరుగుతారు. హౌ మచ్ భయ్యా పానీపూరి ప్లేట్? 6 pieces 10 ringgit. 10 ringgit मतलब कितना रुपया? 200 రూపీస్. 200 రూపాయలకి 6 పానీపూరి. ఓకే భయ్యా. ఈ చైనా టౌన్ నుంచి ముందుకు పోతే రివర్ రోడ్ ఉందాక, రివర్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మలేషియన్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుందంటండి. ఈ వీడియోలో మనం మెయిన్గా చూపించాల్సింది మలేషియన్ స్ట్రీట్ ఫుడ్. అది చూసేద్దాం వెళ్ళి. ఇంకా Thank you
Yeah. Teman-teman di hati. Oh, what is this? TikTok. Suai tumpah. This is on? Okay. I have one doubt. Daud. Yeah. Oh, you Malay. You are lady or man? Man. Oh, but you same look like What? very good. Thank you. Yeah. Hi. Okay. Okay. అమ్మో లైవ్లో ఉందా? పాపం బాబాయ్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మనం ఇందాక ఆల్రెడీ వేసాం కదా. నీకు మంచి జరుగును కాక, డబ్బులు వస్తాయి, కష్టపడు, కష్టే ఫలి. ఓకే, ఆగిపోక ముందుకు సాగిపో. ఆ వెనకమాల స్టాల్స్ అన్నీ కూడా మలేషియన్ ఫుడ్ అండి. చూద్దాం. ఇందా మనం పుచ్చకాయ జ్యూస్ ఒకటి, ఇంకా చెండోలు ఒకటి తాగాం కదా, అలాంటి ఇంకా ఫుడ్స్ ఏమైనా ఉంటే కనుక లాగిచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకా మలేషియన్ ఫుడ్ స్టార్ట్. ఇది టీ అండి, ఐస్ టీ, ఐస్ లెమన్ టీ అనమాట. మలేషియాలో ఎక్కువ తాగుతూ ఉంటారు. తాయి చాక్లెట్ మిల్క్, ఇవన్నీ తాయికి సంబంధించా. ఓకే, వీళ్ళు ఏంటంటే తాయి ఫుడ్ రన్ చేస్తున్నారు, అందుకే అక్కడ తాయి కాఫీలు అవన్నీ ఉన్నాయి. ముందుకు పోతే మలేషియా కనపడిద్ది. మనం నిన్నటి వీడియోలో వెళ్ళాం కదండి పడవ. ఇక్కడ క్లియర్గా టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏ టైంకి ఓపెన్ చేస్తారో ఏంటో. ఇది వచ్చేసి ఒక పడవ, లోపలికి వెళ్ళడానికి మన ఫారినర్స్కి అయితే 30 రింగేట్లు అంటండి. ఇక్కడ నుంచి మొత్తం మలేషియా ఫుడ్స్ అనమాట. మా ఏది చూసినా 10 రింగేట్లు. బ్రదర్, హాయ్ బ్రదర్. దిస్ ఈస్ మలేషియన్ ఫుడ్? Yeah, Malaysian food. ఓ, వాట్ ఈస్ ఫేమస్ ఇన్ మలేషియా? This famous is ayam penyet. 3 menu. One, this is fish and rice. Yeah, one set. 15 ringgits. One set. Okay. 3 sets. What is the name, brother? This is ayam penyet. Name. Name this. Yeah, my name. No. The dish name. This name is ayam penyet. In Malaysia? In Malaysia, yeah. Nah, this ayam penyet. Ayam pini. Yeah, ayam penyet. Ayam pini అంట. చూద్దాం. ఓకే, యూ కెన్ మేక్. ఐ మేక్ ఏ వీడియో. నేను వీడియో తీసుకుంటా, మీరు చేయండి. ఈ మలేషియాలో నీట్ గ్లౌజులు వేసుకొని చేస్తున్నారు. రైస్ అయితే వేడిగా ఉందండి, పొగలు వస్తుంది. యా, వెరీ హాట్. రైస్ పెట్టేశారు. This is tempe tahu. వాట్ ఈస్ దిస్? Tempe tahu. సోయా. ఓకే, ఇది సోయా అంట. This is vegetable. వెజిటేబుల్. Name timun. టీమోన్. This name Malaysia timun. Okay. And this salad. Salad. This salad. Oh, nice. Yeah. Salad. Okay. This name in Malaysia is sambal. Oh, sambar. Very spicy. You want? Sambar? Yeah, sambal. Sambal. Sauce. Oh, sambal. Okay, sambal. yeah, sambal. Okay. You want this? Yeah, I want. Alright. Sauce. Yeah. Soup. Total 10 ringgits, right? Yeah, 10 ringgit. Yeah. ఇదిగోండి, దీంతో పాటు మనకి సూప్, సూప్ ఈజ్ రెడీ. Yeah, soup ready. మొత్తం Finish. మనకి సెట్ ఇచ్చేసారండి. Alright, it's finished. మొత్తం 10 రింగెట్లు. దీంట్లో ఎలా ఉంది? సేమ్ ఇక్కడ ఉన్న దానికన్నా దీంట్లో ఉన్నదే బాగుంది. వాట్ ఈస్ ద నేమ్, బ్రదర్? This is name ayam penyet. అయ్యం పిని. Yeah, ayam penyet. పేరు అయ్యం పిని అన్నాడు కదా. ఇక్కడ మలేషియన్ భాషలో అయ్యం అంటే చికెన్ అంటండి. You have tried. సో అయ్యం పిని అంటున్నారు. yes, I am trying. Can you give spoon? Yeah. చికెన్ వేడిగా ఉందండి. Alright. You have tried. దిస్ ఇస్ హలాల్ చికెన్. Yeah, halal. ఇక్కడ హలాల్ అయితే చేస్తారు వీళ్ళు. చికెన్ నైస్. Delicious? Yeah. నైస్. చికెన్ అయితే టేస్ట్ బాగుందండి. కానీ మీకు ఒకటి చూపిస్తా, సైలెంట్గా చూసేయండి. ఇక్కడ చూడండి, చికెన్ కాదు, నా వేళ్ళు చూడండి, మొత్తం కూడా ఆయిల్. ఇంకా అర్థం చేసుకోవచ్చు. నైస్. Nice. This soup very hot. It's very hot. వెరీ వెరీ హాట్. Yeah. బట్ దిస్ ఈస్ ప్లాస్టిక్, నో ప్రాబ్లం. No problem. బాగుందండి, సూప్ కూడా బాగుంది. నైస్. Nice. ఈ చిల్లీ సాసు, Yeah, this sauce is very spicy. చిల్లీ సాసు, రైస్. ఐ ఈట్ విత్ హ్యాండ్. Yeah. వెరీ స్పైసీ. Very spicy. యూ హ్యావ్ వాటర్? No. నో డ్రింకింగ్ వాటర్. No.
ఐ నీడ్ టు బై. నీళ్ళు కొనుక్కోవాలంట. దిస్ ఈజ్ సోయా. బాగుందండి మలేషియన్ ఫుడ్. 10 రింగిట్లు అంటే 200 రూపాయలు పర్లా. మరి కంబోడియాలో ఉన్నంత వరస్ట్గా అయితే లేదండి, బతికేయచ్చు. మన ఇండియన్స్కి సెట్ అయ్యేటట్టుగానే ఉంది. ఇది వచ్చేసి టేస్ట్ బాగుంది. నేను ప్యాక్ చేయించేస్తున్నా ఇదంతా, ఎందుకంటే ఇంకా 2-3 రకాల డిష్లు అయితే ట్రై చేద్దాం. మనోడే హోటల్లో పని చేస్తున్నాడు కదా, ఎక్స్పర్ట్. సరే కదండి, మొత్తం ఇది మలేషియన్ ఫుడ్. భయ్యా మీకు ఐడియా ఉందా వీటి గురించి? ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళ టైప్స్లో నూడిల్స్ అనమాట. సో ఇది మనకైతే ఎఫెక్ట్ అవుతుంది బ్రో. ఇది వచ్చేసి మీ గోరింగ్ అంటారు, చాలా పెద్ద నూడిల్స్ అనమాట ఇవి. ఇది మీ గోరింగా? మీ గోరింగ్. ఇది కొయిచో గోరింగ్. కొచ్చే గోరింగ్. కొయిచో 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 గోరింగ్. కొయిచో కొయిక్యావ్ గోరింగ్. మ్యాగీ. ఇది మ్యాగీ. మ్యాగీ ఏది మన సైడ్ లాగే. మన సైడ్ లాగే. ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ ఇక్కడ లోకల్ ఫ్రైడ్ రైస్. మనం తినదగింది ఇది ఫ్రైడ్ రైస్. నాసి గోరింగ్ అంటారు. అంటే మ్యాగీ కూడా తినొచ్చు. ఎంత శుభ్రంగా ఉందో అండి. వాళ్ళు ఇంకా జస్ట్ ఓపెన్గా పెట్టేశారు, ఇంకా దుమ్మేమన్నా పడినా కానీ పడినట్టే. ఇంకా అట్లా పార్సిల్ అయితే చేసేస్తున్నారండి. యా ఇక్కడ మలేషియాలో వీడియోకి ఫ్రెండ్లీ, మంచిగా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. అక్కడ రేట్లు ఉన్నాయి. 5 రింగిట్లో. బేసర్ అంటే ఏంటి బ్రో? బేసర్ అంటే బేసర్ అంటే కామన్, రెగ్యులర్గా రెగ్యులర్ సైజ్. కేసీలు అంటే చిన్నదా? చిన్నది దానికంటే. ఓకే, బేసర్ అంటే పెద్దది, కేసీలు అంటే చిన్నదంట. లెగ్ మీనింగ్ బ్రదర్ కెన్ ఐ ట్రై? అడిగానండి, ఇది అయితే తినమన్నాడు. ఫస్ట్ అంటే ఇది కుక్ చేయక ముందు ఇలా ఉంటుందంట, కుక్ చేసిన తర్వాత ఇలా ఉంటుందంట. వాట్ ఈస్ ద నేమ్? Meat ball. దీని పేరు మీట్ బాయిల్ అంట. వెరీ నైస్ బ్రదర్, వెరీ నైస్. Very nice, yeah, I know. దిస్ వన్ వాట్ ఈస్ దిస్ నేమ్? This one, lamb shoulder grill, lamb grill. లెమ్ మీనింగ్ చికెన్ రైట్? Yes. No, this one not chicken. You know goat. Goat. గోట్. ఓ గోట్. Yes, but I use this lamb. ఓ Yeah. దిస్ ఈస్ చికెన్ రైట్? This one, beef. బీఫ్. Yes, cow. ఐ ఈట్ బీఫ్. I'm sorry. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి గోట్ అంట. ఇది బాగుందండి. ఇది బీఫ్ అంట. బై మిస్టేక్లీ తినేసాను, ముందే అడగాల్సింది. చూడంగానే నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. డబ్బులు అయితే ఏం తీసుకోవాలా, ఫ్రీయే అంట. యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. Alright, welcome. అబ్దుల్. Abdul, yes. యు ఆర్ వెరీ గుడ్. I know. యా సలాం వాలేకుం. Waalaikum salam. యా మలేషియాలో ముస్లిమ్స్ ఈ విధంగా ఉంటారండి. సేమ్ మన థాయిలాండ్ ఫేస్ కట్స్తో ఉంటారు, కానీ ముస్లిమ్స్ అనమాట. బాయ్. Right, salam. వాలేకుం అస్సలాం. ఇక్కడ ఆమ్లెట్లు అట్లా సగమే కాలుస్తారండి మలేషియాలో కూడా. ఒక మలేషియా అని కాదు, థాయిలాండ్లో కూడా అదే మాదిరి కాలుస్తారు. ఫ్రైడ్ నూడిల్స్. ఓ నో జస్ట్ ఐఎమ్ సీయింగ్. బ్రదర్ యు ఆర్ రియల్లీ గ్రేట్ బ్రదర్. అసలు పొగలు వస్తున్నాయండి.
హౌ మచ్? 10 ringgit. Prawn 10 ringgit. Cooker 8 ringgit. Prawn 10 ringgit. ఓ ప్రాన్ 10 ringgit. Yeah. దిస్ వన్? Cooker, mussel, cooker. ఓ 8 ringgit, 8 ringgit. ఓహో ఇది 10 ringgit అంటండి. కెన్ ఐ వీడియో దట్ వన్? ఇప్పుడు చేసింది అయితే ఇది 10 ringgit అంటండి. దిస్ ఇస్ నూడిల్స్. ఇది మ్యాక్ అనుకున్నానండి, ఇదంతా కూడా బీఫ్ అంట. సేమ్ అలాగే ఉంది, చూస్తున్నారు కదా. వాట్ ఈస్ దిస్? Bergedel. Tahu bergedel. ఇంగ్లీష్ ఇంగ్లీష్. Ya, tahu bergedel. This one. Tahu bergedel. యానిమల్, వెజిటేరియన్, Potato. పొటాటో. ఓకే ఓకే. బీఫ్, Ya, beef. ఎవ్రీథింగ్ బీఫ్. Okay. This one bergedel, original. Bergedel. Terus, ఓకే ఓకే, థ్యాంక్ యూ. this one Rory Milo. ఓ మైలో. Milo. యా నూడిల్స్. ఓకే నైస్. Where from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. Yeah. Welcome to Malaysia. యూ ఫ్రమ్? Yeah. యూ ఫ్రమ్? Kedah mai. యూర్ ఫ్రమ్? Kedah, Malaysia. కడాక్ వన్ సిటీ. Yes, ఓ Kedah. నైస్ నైస్, గుడ్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్. Bye. బాయ్. ఇదిగోండి మలేషియాలో దిస్ ఈజ్ సాసేజ్ రైట్? Yeah. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చైనీస్ సాసేజ్ అండ్ మలేషియన్ సాసేజ్? No different. No different. Yeah. But this is look like some matty finish here. This chicken Yeah. and this crab. This is pork. Crab. Yeah, crab. Okay, ఇది crab, ఇది chicken. This one? This shrimp. Shrimp. Yeah. This one? Chicken. Chicken. This one chicken. No. This seafood. Oh, this is seafood. Yeah. You have a lot of items. This is already ready made. Yeah. Oh. This is all our Malaysian food. Yeah. అమ్మ ఇన్ని రకాల ఫుడ్లు ఉన్నాయి ఏంటండి బాబు? వాట్ ఈస్ ద నేమ్? Meat nuggets. మీట్ నగ్గెట్స్. Yeah. ఓకే, నగ్గెట్స్ అంట. దిస్ ఇస్ పొటాటో ఫ్రైస్. Yeah, potato fries. Potato fries, but different like okay, if I want you fry, right? No, I fry. You fried already. Okay. You already fried, you just selling. Yeah, I just said. ఓకే. ఈ విధంగా అయితే పెట్టి సేల్ చేసేస్తున్నారండి. మొత్తం ఈ విధంగా ఉన్నాయి. అమ్మాయి కూడా బాగుంది. బాయ్. హాయ్. హాయ్. ఇదిగోండి మలేషియాలో ఎక్కువగా ఇది తింటారు. హాయ్ బ్రదర్, దిస్ ఈజ్ మలేషియన్ ఫుడ్. ఓ, వాట్ ఈస్ ద నేమ్? దీని పేరేం పేరు? మష్రూమ్ స్నాక్స్. యా. అండ్ దిస్ నేమ్? Mushroom also. These all are mushrooms. Yeah. Oh, this is potato. Yeah. This both are potato. How much this cup? 1 cup? 6 ringgit. This one. Oh, this one 6 ringgit. Yeah. Can I try each little piece? Sample? Boleh bang? Rasa. Yeah. Thank you so much. Mushroom, right? Yes. ఆయిల్ అయితే చాలా ఎక్కువ ఉందండి దీంట్లో. యూట్యూబ్ ఇది ఎలా ఉందంటే తినడానికి చక్రంలా ఉంది. మొత్తం మనం తినలేము, స్టమక్ ఫుల్ అయిపోయింది కదా. ఏదో కొంచెం శాంపుల్ అడిగితే ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద నేమ్? Malaysia, which one is the famous Malaysia? Mango. Okay, give me one mango. You want small or big? Small one how much? Big one how much? The small 4 ringgit, the big one 5 ringgit. Give me discount. Oh. No discount. Okay, the small one 3 ringgit. Small one 3 ringgit. Big one? Also 5 ringgit. Sir. Okay, small one 3 ringgit. Okay. Sorry. అంతా హడావుడే మన బతుకు. రికార్డ్ అవుతుందా? Slowly. This one Malaysian famous, right? Yeah. మలేషియాలో ఫేమస్ అంటండి. 3 రింగిట్లు అంట. రుచి ఎలా ఉంటుందో. This is original mango? Yeah, original mango. Not flavor? No. Oh, yeah, very nice. Like original.
I thought this is a flavored. Original mango. Everywhere original mango. Yeah? In Malaysia, everywhere they sell original mango. Yeah, original mango. ఇది ఒరిజినల్ మ్యాంగో అండి. నేను ఇంకా ఏదో ఫ్లేవర్ కలిపి చేస్తారనుకున్నా. బాగుంది మ్యాంగో. మలేషియా వస్తే ట్రై చేయండి, 60 రూపాయలే. మ్యాంగో మ్యాంగో యా. మనోడు వీడియో తీయడం వల్ల చూపించట్లేదు, నేను మనోడికి కూడా పెట్టిస్తున్నానండి నేను తినే ప్రతిదీ కూడా. ఏం లేదు, మనతో పాటు ఎప్పుడైనా ఎవరైనా వచ్చారంటే గుర్తుపెట్టుకోండి, మనం తిన్నా తినకపోయినా వాళ్ళ కడుపు అయితే నిండాలి. యా, దిస్ ఈజ్ ఆల్సో డిస్కౌంట్. థ్యాంక్ యూ. తాగేసేయండి బ్రో. ఏంటిది ఫ్లేవర్ ఏంటి? బ్లాక్ కరెంట్. బ్లాక్ కరెంటా? అదిరిపోయింది బ్రో. బాగుందంట. ఓకే ఓకే. హలో, ఇన్ మలేషియా వాట్ ఈస్ ద ఫేమస్ ఫుడ్? The nasi lemak is the favorite food and for all people in Indonesia. యా యా. నో ఫేమస్ ఫుడ్ నేమ్. Nasi lemak. నాసీ లమా. వాట్ ఈస్ ఇన్సైడ్ నాసీ లమా? We have egg nasi with fragrant rice. రైస్, Also we eat cucumber, ఎగ్, కుకుంబర్, peanuts, పీనట్స్, and in sambal. ఓకే. సంబలి అంటే దట్ మీన్స్ స్పైసీ. Yeah, spicy ఓకే ఓకే, నైస్ నైస్. Okay. ఇప్పుడు చెప్పిన డిష్ వాట్ ఈస్ ద నాసీ లమా? నేమ్ డిష్ నేమ్ Nasi lemak. నాసీలమ్మ. Yeah, nasi ఆ నాసీలమ్మ అనేది ఆ నెక్స్ట్ డే తినేసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి. ఒకరోజు తరువాత ఆ మలేషియా ఆవిడ చెప్పిన డిష్ తినడానికి వచ్చేసాను. ఎక్కడికో కాదు, మన బ్రదరు వర్క్ చేసే రెస్టారెంట్కే వచ్చాము. ఇక్కడ తమిళ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అది మ్యాటరు. అదిగోండి మన బ్రదరు. చూసుకుంటే నాసీ లేమా కానీ ఫస్ట్ టైం ఉంది, చూసారు కదా, అది 4 రింగిట్లు అంట, అంటే 80 రూపాయలు చెప్పేశాను. అలాగే ఇంకొక మలేషియన్ ఫేమస్ ఫుడ్ కూడా దీని తర్వాత చూపిస్తాను. పేరేం పేరు బ్రదరు? నాసి లిమాక్. నాసీ లిమాక్. ఇదేనా నాసీ లిమాక్ అంటే? ఓకే. ఈ మలేషియా ఫేమస్ నాసీ లిమాక్లో ఇదేంటబ్బా? చేప ఇది? ఓకే, చేపలు ఫ్రై లాంటిది ఇచ్చారు. ఇది కొత్తిమీర ఏంటి బ్రో ఇది? స్పీనచ్చా? ఓకే, ఇది స్పీనచ్ అంట. స్పీనచ్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు? నో ఇన్ తెలుగు. ఓ గోంగూర. ఓ థ్యాంక్ యూ. అటు చూపించండి. ఆవిడ తెలుగు ఆవిడ అంట. గోంగూర అంటారంట స్పీనచ్ ఇన్ తెలుగులో. గోంగూర. ఇది కోడిగుడ్డు. ఏం జీడిపప్పులో తగులుతున్నట్టుంది. పీనట్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. అలాగే దీంట్లో వేరుశనక్కాయలు కూడా ఉన్నాయండి, చూస్తున్నారు కదా, వేరుశనక్కాయలు కూడా ఉన్నాయి అన్నమాట. మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని మొత్తం కలిపి ఎస్. ఓ నైస్. హైదరాబాద్ నెంబర్ 1 సిటీ వరల్డ్. ఇదిగోండి, మొత్తం మిక్స్ చేసుకొని తింటే బాగుంది. వెరీ వెరీ నైస్. యా యా, వెరీ నైస్. ఈ నాసీలమా అనేది ఇక్కడ 4 రింగిట్లు ఉంది. అదే బయట అనుకోండి 2 రింగిట్లు, 1.5 రింగిట్లు, 3 రింగిట్లు కూడా ఇస్తారంట. కానీ మనోడు ఉన్నాడు రెస్టారెంట్లో, అందుకే తినడానికి వచ్చాం. మలేషియా వచ్చినప్పుడు ట్రై చేయండి. మన ఫుడ్ అంత అయితే ఉండదు, కానీ మలేషియన్ ఫుడ్ ట్రై చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ఫుడ్ ఉంది ఇక్కడ ఫేమస్, అది కూడా ట్రై చేద్దాం. నిజంగా వీళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదండి. మన దేశంలో కలో గంజో తాగి బతికినా పర్లేదు, కానీ ఇలాంటి చోట్లకు మాత్రం ఆలోచించుకొని రండి. ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉండాలంట. సెలవులు గట్రా ఏముండవంట. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోకపోతే అది కూడా వాళ్ళకి నమ్మకం కలిగితేనే సెలవు ఇస్తారంటండి. అలా ఉంటుందంట. కాబట్టి
వీళ్ళ కష్టం ఇలా ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. ఇంకొకటి అస్సాం పెదాస్ అంట. అస్సాం పెదాస్లో అండి చాలా రకాలు ఉంటుంది. మలేషియన్ ఫేమస్ డిష్లో అదొకటి అంట. తిరుగుతున్నా దాని నుంచి మలేషియన్ రెస్టారెంట్ ఏమైనా వెళ్తే చూపిద్దామని. ఈ ఏరియాలో అయితే ఉండదంటండి, కొంచెం దూరం పోవాలంట. అస్సాం పెదాస్. అస్సాం పెదాస్ నో. ఓకే. దిస్ ఇస్ చైనీస్ ఫుడ్. Chinese food macam nasi campur lah. మషామ్ నాసి చంపోలా. ఓకే ఓకే ఈ విధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. షేషే అంటే థ్యాంక్ యూనా. చైనా ఫుడ్. అస్సాం పెదాస్ ఎక్కడమ్మా? ఇది మద్రాస్ కేఫ్ అంటండి. కేదాయ్ మక్కన. ఓహో, మక్కన్ అంటే మలేషియన్ భాషలో ఆహారం, ఫుడ్ అండి. ఇక్కడ మక్కన్ అంటారు. మా రోడ్లు అండి, రోడ్ల దెబ్బకి కార్లు పికప్ బాగుంటుంది, కార్ లైఫ్ పెరిగిద్ది, టైం సేవ్ అయిద్ది, మొత్తం సేవే. ఒక రోడ్డు, దేశానికి రోడ్డు ఎంత ఇంపార్టెంటో మలేషియా అని చూస్తే అర్థమైంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మలేషియా పాస్పోర్ట్ చాలా పవర్ఫుల్ అండి. మలేషియా పాస్పోర్టు గూగుల్ లెక్కల ప్రకారం 12వ స్థానంలో ఉందనుకుంటా ప్రపంచంలో. అంటే ఈ మలేషియా పాస్పోర్ట్ ఉంటే 180కి పైగా దేశాలు ఈజీగా వెళ్ళిపోవచ్చండి. చాలా గొప్ప విషయం. బాగా వర్షం పడుతుందండి ఇక్కడ, అయినా కానీ వచ్చేసాను. అస్సాం పెదాస్ అని అదే పేరుతో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. అదంతా కిచెన్ ఏరియా అనుకుంటా. చూద్దాం, తయారు చేసి కూడా తీద్దాం. ఈ అస్సాం పెదాస్లో రకాలండి, ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి అస్సాం పెదాస్లో బీఫ్, చేప ఉంటుందంట. అలాగే మనకు కావాలంటే ప్రాను బ్రదర్, అండ్ ప్రాన్ ఆర్ షింప్. ప్రాన్ రైట్? దిస్ ఇస్ షింప్. ఓకే, ఇది వచ్చేసి షింప్ అంట. విచ్ వన్ ఈస్ గుడ్? దిస్ వన్ ఫిష్ 18 ringgit. స్మాల్ వన్? స్మాల్ వన్ 18 ringgit. దిస్ కమ్స్ విత్ రైస్. ఓకే. ఇక్కడ అస్సలు తాజాగా లేదండి. ఆ చేప ఇప్పుడు మనం ఫిష్ చెప్పామండి, అది మైక్రోవేవ్లో పెడుతున్నారు ఫ్రిడ్జ్లో నుంచి తీసి. ఎంత దారుణం అండి బాబు. ఐసుల్లో పెడతారు కదా, ఐసుల్లో పెట్టిన ఫ్రిడ్జ్, ఐసుల్లో పెట్టిన చేపనే, అంటే నిల్వ ఉంచిన చేపనే ఐసులో పెడతారు కదా, అది తీసుకొచ్చి చేస్తున్నారనమాట. ఇదిగోండి, మొత్తం అథెంటిక్ స్టైల్లో చేస్తున్నారు. దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఫుడ్ కూడా చూడాలి. ఇక్కడండి అసలు బోల్డ్ రకాలు ఉన్నాయండి బాబు తినాలంటే. బ్రదర్, దిస్ ఈస్ గ్రేవీ. గ్రేవీ చికెన్, వెజిటేరియన్ గ్రేవీ. వాట్స్ ఇన్సైడ్? కర్రీ. ఇట్స్ ఏ కర్రీ. ఇదేదో కూర అంటండి. వాట్ కర్రీ? Sour and spicy curry. ఓ, Sour and spicy curry. సవర్. Sour and spicy. సవర్ మీనింగ్? Sour, you know. ఆయన అర్థం కానప్పుడు ఆడడంలో తప్పలేదు. యా. Sour and spicy. ఓ, సోర్ అండ్ స్పైసీ. ఓకే. నాకు ఏం అర్థం కావాలా. సోర్ అండ్ స్పైసీ అంట. ఇది కర్రీ. ఇప్పుడు దీంట్లో చేపలు అన్నీ ఆతరు కావాలా? బ్రదర్, ఆల్ ఆర్ సేమ్, బట్ యూ జస్ట్ యాడ్ ఫిష్, పోర్క్, డిఫరెంట్ రైట్? అస్సాం పెదాస్ ఇస్ ఆల్ సేమ్. ఓకే, అన్నీ ఒకటే, దాంట్లో వేసేది అది మాంసం అయితే మారిద్దంట అంతే. మా బెండకాయలు టమాటా, కరివేపాకు కూడా ఎత్తారండి దీంట్లో. నిల్వ ఉంచిన చేపని ఓవెన్లో పెట్టారు, అది తీసుకొచ్చి దీంట్లో వేసారనమాట. దాంట్లో పెట్టే కట్ చేస్తున్నారా? ఓకే. దిస్ ఈజ్ బోన్లెస్. లిటిల్ బిట్ బోన్. ఓకే, కొంచెం బోన్ ఉంటుందండి. ఓకే, 1 bone. ఓకే. వాట్ ఈస్ దిస్? షుగర్, salt. ఓకే. ఇది పంచదార, టేస్టింగ్ సాల్ట్. ఇది ఒక్కటి చాలండి మొగ్గ గుడిసిపోవడానికి. అన్నీ వేస్తున్నారా? ఇంకా ఇది ఆరోగ్యం అనుకున్నా. టేస్టింగ్ సాల్ట్ అనగానే ఇంకా అర్థమైపోయింది. జనాలు ఎవరు లేరులే, అంటే అంత వర్షం పడుతుంటే ఇంకెవడొస్తాడు. యా, కారం కూడా వేసారండి దీంట్లో.
మసాలా నీళ్ళల్లో చేపలు, ఇంకా దాన్ని ఏమంటారు, వెజిటేరియన్లు అవి మొక్కలు అవి గడ్డి చేసి మొక్కలు, పంచదార, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి చేస్తున్నారు. ఇది తింటే బాడీ అయితే షెడ్కి వెళ్ళిపోయింది మరి. ఓ దీంట్లో వేస్తారా? ఓకే ఓకే. ఆ బొట్టలు అలా పెట్టేసి ఎలా తింటారా అయ్యా? బ్రదర్ రైస్ ఫ్రీ టోటల్ హౌ మచ్? ఓ రైస్ ఎక్స్ట్రా మనీ, వితౌట్ రైస్ ఐ కెనాట్. ఓకే ఇది 18 రింగేట్లు. దిస్ వన్ 18 ringgit, 350. ఓకే 3 రింగేట్స్ 5 cents. 23, 22.5. 3 ringgit 50 cent. 18 ringgit 50 cent. ఓ నో ఫ్రీ వాటర్. ఓకే ఓకే ఎవ్రీథింగ్ మనీయా? నో డిస్కౌంట్? వేడిగా ఉన్నప్పుడు లైక్ చేద్దాం. బ్రదర్ ఒక చిల్లీ సాస్ అయితే ఇచ్చారు. ఒక ఎగ్ అయితే వేడిగా లేదు, చాలా చల్లంగా ఉంది. చేత్తోనే తినేద్దాం, మన వల్ల ఆడైద్ది. బాగా వేడిగా ఉందండి. లైవ్లో కుక్ చేసి ఇచ్చారుగా. రైస్ కూడా వేడిగానే ఉంది. ఎలా ఉందంటే అసం పెదాస్. మన సైడ్ చేపల పులుసు ఉంటుంది చూడండి, మన సైడ్ చేపల పులుసు యావరేజ్గా చేస్తే మన ఇంట్లో ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంది. దీనికి నేను ఇప్పుడు దగ్గర 400 రూపాయల పైనే పెట్టా, కేవలం మీకు చూపించడానికి. అదే బయట ఫుడ్ తింటే 100 రూపాయలు అయిపోద్ది చేప మొక్క. ఇది వాసన కూడా కొంచెం నిలవ ఉంచినట్టుగా ఉందండి. తాజా చేప తిన్న అనుభూతి అయితే కలగట్లా. మరి ఎలా తింటారో ఏంటో. ఇది ఫేమస్ అంటే ఇక్కడ అసం పెదాస్. అమ్మ ఇది తినడానికి ఇక్కడ దాకా వచ్చానా అనిపిస్తుంది నాకు. రైస్తో తినేసానండి. ఇది ఖచ్చితంగా రైస్తోనే తినాలంట. ఇదొక బొక్క, రైస్ ఒక బొక్క. ఇది చేప రాయా? ఫస్ట్ టైము చేప తింటే మటన్ తిన్న అనుభూతి కలుగుతుంది. అమ్మ మీకు దండం రా బాబు, ఇంకెప్పుడు తిన్నది. మీరు తినండి, ఇలా తినే ముందు ఆలోచించండి. కాకపోతే ఇంకేముంది, బతకాలంటే తినాలి కదా. చూపించేశాను. అసం పెదాస్ అలా తయారు చేస్తారు. ఇది ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఏదో ప్యాన్ కేక్ అమ్ముతున్నారు. ఇక్కడ మలాకాలో చాలా ఫేమస్ అంట. ఇంకా వీడియో అవ్వలేదు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చానమాట. ఈ మలాకాలో అంటండి ఈ అన్నీ కామను. ఇక్కడ దొరికే బ్రౌన్ షుగరు ఎక్కడ దొరకదంట. బ్రౌన్ షుగర్ అంటే పంచదార, బ్రౌన్ కలర్లో ఉండే పంచదార బాగుండిద్ది అంటే. ఇక్కడ వన్ టైం దిస్ ఇదిగోండి మొత్తం కూడా తయారు చేస్తున్నారు. చూద్దాం టేస్ట్. ఒక శాండ్విచ్ మాదిరి. బాగుందండి, చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. యా బాగుంది. అమ్మాయిలు కూడా బాగున్నారు. మీకు అర్థం, మీకు తెలుగు వచ్చి కదా. ఈవిడ ఇక్కడ ఏదో మ్యూజిక్ బ్యాండ్ అంట. మ్యూజిక్ బ్యాండ్ మన ఇద్దరు అమ్మాయిల సినిమాతో అల్లు అర్జును ఒక యూరోప్లో అదే డాన్స్ చేస్తారు కదండి మామూలు రోడ్ సైడ్, ఆ మాదిరిగా లైవ్ బ్యాండ్. లైవ్ బ్యాండ్ రోడ్ సైడ్ లో కాదు, ప్రాపర్ ప్లేస్ వి ప్లే ఈవెంట్స్, కాన్సర్ట్స్. ఓ నైస్ నైస్. వెడ్డింగ్స్ అండ్ ఆల్ దట్. Nice to meet you. Nice to see you. Singer. Oh, you sing any song now? Sing.
సింగ్ బ్రదర్. अच्छा चलता हूँ दुआओं में याद रखना वाह वाह. ये दिखता जुबा पे सुवाद रखना दिल के संदूक में मेरे काम रखना सती तारों में भी मेरा तू सलाम रखना अंधेरा तेरा सब टिकट पकड़ा अंधेरिया. వెరీ నైస్. చన్నా మేరియా మేరియా. వెర్ ఇస్ ద లిరిక్? ఓకే, చాలా బాగా పాడండి పాట. నా కాన్సన్ట్రేషన్. Don't forget to follow. ఫాలో అండి, చేసుకోండి, మంచిగా వాయిస్తారా. ఇది వచ్చేసి రేటు స్క్రీన్ పైన ఎత్తున్నాను. బాగుంది, వస్తే ట్రై చేయండి. ఇది బఫెలో చీజ్ కేక్ అంట. ఇది బాగుంది. Anything, just do ఓ contact us. షూర్ షూర్. Like ఏదైనా కావాలంటే phone చేయండి, we'll help you. Anything. మీకు మొత్తం వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను వీడియో మధ్యలోకి వచ్చి. ఇంకా జరుగుతున్న కాలంలోకి అయితే వెళ్ళిపోండి. అక్కడ ముస్లిం ఆంటీ ఉంది కదా, ఆంటీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో. బాయ్ బాయ్. Next day maybe I call. యా, చూసారు కదండి, ఆ విధంగా అయితే ఉంటుంది నాశీలమ్మ. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ బొమ్మలు కూడా గీస్తున్నారు, చిత్రాలు. ఇది వచ్చేసి మలాకా ఫేమస్ అంటండి. ఇది చాలామంది తీసుకుంటున్నారు చూడండి. ఆయన కూడా పెద్ద తీసుకున్నాడు. లోపల ఈ విధంగా ఉంది ఇంకా మొత్తం. వన్ This one or this one? Big or small? బిగ్ ఆర్ స్మాల్, విచ్ వన్ ఈస్ గుడ్? It's same. సేమ్. Yeah, regular. ఓకే, బిగ్ వన్. Big one. 1 ringgit, రైట్? ఓకే, 1 ringgit అంట, 20 రూపాయలు. నిజంగా మన తెలుగు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదండి. మనోడు ఇప్పటి వరకు దగ్గర 3 గంటలు అవుతుందా మీరు నన్ను కలిసి? 3 గంటల నుంచి నాకు కూడానే ఉండి, వెళ్ళిపోండి బ్రదరు, మీరు వర్క్ చేసి ఉంటారు కదా, రెస్ట్ తీసుకోండి అని అంటే, లేదన్నా నేను ఉంటాను, మీకు మీతో తిరగాలనుందన్నాడు. వచ్చేసాడు మంచిగా. ఎలా ఉంది బ్రో వీడియో చూసారు కదా, తీస్తుంటే ఎలా అనిపించింది? వండర్ఫుల్గా ఉంది బ్రో, మంచి ఎక్స్పీరియన్స్. సో అందుకే నేను సపోర్టివ్గా. పోతే మనోడు అడిగాను, మాట వచ్చి, ఇంకా ఎట్లా ఉంటుంది బ్రదరు మొత్తం ఇట్లా వర్క్ ఎట్లా వచ్చారు ఏంటని అడిగాను. చెప్పాడు, చాలా కష్టాలు చెప్పాడు. మీరు జాగ్రత్త భయ్యా, నిద్రపోండి టైంకి. ఇది పోలీస్ స్టేషన్ అంటండి. ఇదేనా పోలీస్ స్టేషను? ఇదిగోండి పోలీస్ స్టేషను ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా బిల్డింగ్లు, పోలీస్ క్వార్టర్స్లు అంట. నైట్ 11 అవుతుంది ఇక్కడ. ఇదిగోండి. హాయ్ బ్రో. చాలా పెద్దదండి బాబు మలాకా మొత్తం. ఇదేనా మెయిన్ మలాకా మొత్తానికి? ఇదే ఒకటే పోలీస్ స్టేషన్. బాగా అసలు కార్లు బ్రహ్మాండంగా ఉన్నాయి లోపల. నిజంగా చాలా అభిమానం తెలుగు వాళ్ళండి. నిజంగా అసలు కొంతమంది కామెంట్లో తెలుగు వాళ్ళని అంత సైడ్ ఎందుకు చూపిస్తున్నావు ఏంటి అని అంటారు. నేను వెళ్తుంటే వాళ్ళు తగులుతున్నారు. కనపడే కంటెంట్ అక్కడ ఉన్నది చూపించాలి నేను, అంతేగాని లేనిది చూపించమంటే నా వల్ల యాడ్ అయింది. ఉన్నది మాత్రం ఉన్నట్టే చూపిస్తానండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ లేట్ టైం వరకు ఉంటారు ఏంటో ఇట్లాగా. ఈ రివర్ రోడ్లో ఇంకెదిగోండి కనపడుతుంది కదా ప్యారడైజ్ అంట. ఇంకా చిన్న చిన్న బార్లు, క్లబ్బులు లాంటివి. లోపల మనకి బీర్లు అవన్నీ ఉంటాయి, తాగి ఎంజాయ్ చేయొచ్చు. హాయ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? థాయిలాండ్. ఓ సవాదికా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా. అరోయ్. ఓకే. యువర్ సో క్యూట్.
Oh, you tourister? You working here? Coupling. ఇంకా మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు అనుకొని వెళ్ళాను, వాళ్ళు టూరిస్టర్లు అంటే తాగడానికి వచ్చారంట. ఎంతైనా థాయిలాండ్ వాళ్ళు మంచోళ్ళే అండి. ఇంకా ఆ విధంగా ఏముంది, ఒక బీరో 2 బీర్లు కొనుక్కొని అట్లాంటి వాళ్ళతో మంచిగా మాట్లాడతా అట్లా ఇంకా స్నేహాలు అవన్నీ పెంచుకుంటూ ఉండొచ్చు వేరే దేశాలు వచ్చినప్పుడు. ఇంకా రివర్ రోడ్లో మొత్తం నైట్ లైఫ్, ఇంకా పబ్బులు క్లబ్బులు అమ్మాయిలు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అట్లాంటి వాటిల్లోనే. అదిగోండి అట్లా వెళ్ళే కస్టమర్లందరినీ పిలుస్తూ ఉంటారనమాట. చాలామంది అండి వచ్చి తాగుతున్నారు. ఇక్కడ ఏంటంటే బయటతో కంపేర్ చేసుకుంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఈ రివర్ రోడ్లో. రివర్కి ఆనుకొని ఉంది కదా కాబట్టి రేట్లు ఎక్కువ. నమస్తే బాయ్. ఇదిగోండి బిల్డింగ్లు కలర్లు మాత్రం మామూలుగా ఉండవు. నాకు బాగా నచ్చింది ఇదొకటి. ఈ రోడ్లు కూడా చూసుకోండి మొత్తం ఒక స్టైల్, ఇంకా ఆ వింటేజ్ స్టైల్, అప్పట్లో పురాతన స్టైల్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. రోడ్లు మాత్రం మలేషియాలో రిమార్క్ లేదండి బాబు. ఇప్పటికి బోల్డ్ సార్లు చెప్పా. ఇంక నేనుండే హాస్టల్ దగ్గరికి వచ్చేసినట్టే. ఇప్పుడు దా తిరిగి ఇప్పటివరకైతే చూసారు కదండి, చాలానే కవర్ చేసాం ఈ వీడియోలో. చైనా టౌను, ఫుడ్ చాలా కవర్ చేసాం. అలాగే ఇంకా రివర్ రోడ్ అని ఇక్కడ ఈ మలాకాలో నైట్ అయితే ఈ విధంగా ఉంటుందని మొత్తం మీకు వివరంగా చూపించాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన వాళ్ళకి షేరు, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మలేషియాలో కొన్ని వీడియోలు అయితే వస్తాయి, ఇంకా అయిపోలేదు. ఇంకేముందండి, ఇంటికి వెళ్ళి నిద్రపోతాను. ఇక టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడు నిద్రపోయి రేపు పొద్దున్నే లేచి మళ్ళీ ఇక్కడ నుంచి కోలాలంపూర్ వెళ్ళాలి మన ద్విచక్ర వాహనం వేసుకొని. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో జర్నీ. మన హాస్టల్ ఎక్కడ ముందల ఇదా, ముందల ఇది. ఓకే ఉంటానండి, బాయ్.